ఓకే. అందరికీ నమస్కారం. ఈ మధ్యన జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తాలూకా ప్రస్థానం గురించి కానీ, అలాగే మా కార్యక్రమాల గురించి కానీ, మా పనితీరు గురించి కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, బుడబొక్కలు కొంతమంది ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏవో కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి వివరణ ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. మీడియా ముఖంగా మీడియా మిత్రులందరూ కూడా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మేము చేసిన ప్రతి కార్యక్రమానికి, ప్రతి పోరాటానికి మీ వంతు మద్దతుగా మీడియా కవరేజ్ ఇవ్వడంతో పాటుగా మీ సంపూర్ణ సహాయ సహకారాలని మాకు అందించారు. అదేవిధంగా ఈరోజు మీడియా ముఖంగా మీడియా ద్వారాగా మా కార్యకర్తలకు కానీ, అలాగే బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు కానీ మమ్మల్ని ఎంతో అంటే బ్యాక్ ఎండ్లో ఎంతో సపోర్ట్ చేస్తున్నా, మానసికంగా మాకు ఎంతో మద్దతు ఇస్తున్న శ్రేయోభిలాషులు చాలామందికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మాకుంది కాబట్టి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది రాజకీయ పన్నాగాల్లో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల పార్వతీపురం కానీ, కురుపాం కానీ, ఇటు సాలూరు కానీ ఏ మండలం వెళ్ళినా బాబు పాలూరు అనే పేరు వినబడడంతో వాళ్ళు జీర్ణించుకోలేక రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక, నాలాగా కష్టపడి పనిచేయడం చేతకాక ఏవో అవాకులు చవాకులు పేలుతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అలాగే ఇన్ని రోజులు కూడా ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఒక్క పైసా కూడా పంచకుండా ఎవరు డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. జనసేన పార్టీ జన సైనికులు అంటే ఎగిసిపడే కెరటాలు, అంటే పడి ఉంటున్నారని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏ జన సైనికుడు ఊరుకోడు, ఆ జన సైనికుడి తరఫున ఈ బాబు పాలూరు ఊరుకోడు. అందరికీ మేము చెప్తున్నాం, మేము ఎగిసిపడే కెరటాలు మీ పాదాలకు వచ్చి తాగుతున్నామంటే, ఊరటనిస్తున్నామంటే అది మా మంచితనం, మా గొప్పతనం, మా నాయకుడు చెప్పిన విధానాన్ని బట్టి, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము గౌరవించి ముందుకెళ్తున్నాం. అండి ఏ పార్టీతో కూడా గొడవలు పెట్టుకోకండి, ప్రజా సమస్య ఉంటే తప్పకుండా పోరాటం చేయండి అని చెప్పి మా నాయకుడు నేర్పించిన దాన్నే మేము ఇన్నాళ్ళు ఆచరించి పార్టీని ఈ విధంగా ఈ స్థాయికి మేము తీసుకొచ్చాం. కానీ కొంతమంది కొన్ని అవాకులు చవాకులు పేలుతున్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎవరో అంటున్నారు బాబు పాలూరు అనే వ్యక్తికి ఏ పదవి లేదని. జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2021లోనే నన్ను జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. ఈ రోజుకి కూడా నేను రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీలో నేను కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే పనిచేసేవాడికి పదవితో పని లేదు, అయినప్పటికీ కూడా పదవి అనేది ఒక ప్రచారంలోకి తీసుకొచ్చారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నిన్నగాక మొన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభకు కూడా నేను ఆర్గనైజింగ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. కానీ ఇవన్నీ చూడకుండా, ఇవి మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు, మా జన సైనికులకు తెలుసు, నాయకత్వానికి తెలుసు. అయినా కూడా ప్రజల్ని తప్పుదో పట్టించాలి, అలాగే మా మిత్రపక్షాన్ని తప్పుదో పట్టించాలనే ఒకే ఒక కుళ్ళు కుట్ర కుతంత్రాలతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు. కానీ మేము మా పార్టీ ప్రయోజనాలతో పాటు కూటమి ప్రయోజనాలు కూడా ఆలోచిస్తున్నాం. అలాగే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. అసలు మన బోటాలకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. మేము సామాన్యులమే, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర 100 ఎకరాల ఆస్తులు లేవు. అయినా కూడా ఇంత బలంగా నిలదొక్కుని మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు స్ఫూర్తి. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక దిక్సూచన కనిపించారు. ఈ ప్రాంతం వెనుకబడతానానికి కానీ, నిరుద్యోగానికి కానీ, ప్రతి ఒక్క అంశంలో, పేదరికంలో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా మనం ముందడుగు వేయాలంటే, ఈ వ్యవస్థలో అలాగే రాజకీయాల్లో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా సాధ్యమవుతుందని చెప్పి మేము 100కి 100 నమ్మాం. కాబట్టి ఈ 10 ఏళ్ళుగా జనసేన పార్టీ తాలూకా ప్రయాణాన్ని, జనసేన పార్టీ తాలూకా నిర్మాణాన్ని మేము చేస్తూ వస్తున్నాం. మా బోటి కష్టపడి మనస్తత్వం ఉన్న జన సైనికులు కానీ, నాయకత్వాన్ని కానీ వీలైతే సహకరించాలి. సమాజం సహకరిస్తుంది, కానీ సమాజంలో ఉన్న కొన్ని చీడపురుగులు మాత్రం జనసేన పార్టీని తొక్కేయాలి. జనసేన పార్టీని ఎవరైతే నిర్మిస్తున్నారో ఆ నిర్మాణం చేసే నిర్మాతల్ని తొక్కేయాలనే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు ఈ మధ్యనే తెలుస్తుంది. తప్పనిసరిగా చెప్తున్నాం, మేము ఎగిసిపడే కెరటాలమి. మేము పాదాల దగ్గరికి వచ్చి ఎలా అయితే ఊరటనిస్తామో మమ్మల్ని రెచ్చగొడితే మాకు పడ్డమే కాదు, లెగటం కూడా తెలుసు, ముంచేయడం కూడా తెలుసు. దయచేసి అర్థం చేసుకోండి. మేము కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న బేబీ నాయన్ గారు, మేము వారం రోజుల కిందట
మేము కొన్ని మాట్లాడుకోవడం జరిగింది, కొన్ని చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో భాగంగా ఆయన నాకు ఒక పని అప్పచెప్పడం జరిగింది. ఈ వారం రోజుల్లో కూడా మేము ఆ పనిలో ఉంటే దీన్ని కూడా తప్పుడు ప్రచారం చేసే బాధ్యత కొంతమంది తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా నయా పైసా కూడా తీసుకోకుండా పనిచేస్తున్న పార్టీ జనసేన పార్టీ, మా నాయకత్వం. ఏ కార్యకర్తకు కూడా 100 రూపాయలు ఇచ్చి 200 ఇచ్చి మందు ఇచ్చి ఇక్కడ తీసుకురావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా నిండైన మనసుతో, మా మనసు నిండా, మా గుండెల నిండా జనసేన జెండా నింపుకొని మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం, ఈ సమాజం కోసం పనిచేస్తున్నాం. ఇంకో మాట అన్నారు ఎవరో, తండ్రి ఒక పార్టీ కొడుకో పార్టీ అని చెప్పి. నా తండ్రి వరకు వచ్చారు కాబట్టి నేను ఇక్కడ సమాధానం చెప్పాలి. షుగర్ ఫ్యాక్టరీ పోరాట విషయంలో, షుగర్ ఫ్యాక్టరీ పోరాట విషయంలో అంత పోరాటం చేస్తున్నప్పుడు నా కుటుంబం మీదకి దాడి జరిగింది. నా తండ్రి ఒక పార్టీ, నేను ఒక పార్టీ అయితే నా తండ్రి మీదకి, నా కుటుంబం మీదకి దాడికి ఎందుకు వస్తారని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు ఇదే మీడియా మిత్రులందరూ కూడా మాకు అండగా నిలబడ్డారు కాబట్టి మాకు చెడు జరగలేదు. ఆ రోజు మమ్మల్ని ఏదైనా చేయాలని చెప్పి కుట్ర పన్నారు అధికార పార్టీ. కానీ మీడియా మిత్రుల సహకారంతో, ఎక్కడికక్కడ లైవ్ ఇవ్వడంతో, ఎక్కడికక్కడ మీడియా మిత్రులు అక్కడ అందుబాటులో ఉండడంతో మాకు కీడు జరగకుండా మేలే జరిగింది. ఆ రోజు నా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఆ రోజు ఎందుకోసం భరించాం? ఈ సమాజం కోసం భరించాం. షుగర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన రైతుల కోసం మేము భరించాం. షుగర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన కార్మికుల కోసం మేము భరించాం. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పరిశ్రమని తరిమేస్తున్నారు, ఇక్కడ లేకుండా చేస్తున్నారనే బాధతో మేము ఇదంతా భరించాం. బాధ్యతతో అన్నీ భరిస్తున్నాం అని చెప్పి మమ్మల్ని బాధ పెడతామంటే కనుక ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇక్కడ బాబు పాలూరు ఒక్కడికే గౌరవం ఇస్తే కాదు, మాకు కూడా పార్టీ నిర్మాణం జరిగింది. మాకు మండల అధ్యక్షులు ఉన్నారు, మాకు కార్యనిర్వహణ కమిటీ ఉన్నారు, సభ్యులు ఉన్నారు. మాకు ఒక నిర్మాణం జరిగి ఎక్కడికక్కడ నాయకత్వం ఏర్పడింది. మేము పార్టీలో నిర్మాణం భాగంగా ఇంకోటి చెప్తున్నారు, డేటా చోరీ అంట. డేటా చోరీ ఎవరికి డేటా చోరీ? ఈరోజు వైసీపీ పార్టీ వాలంటీర్ల ద్వారాగా ప్రతి 50 ఏళ్ళకి ఎంతమంది వైసీపీ ఓట్లు ఉన్నాయో, ఎంతమంది జనసేన ఓట్లు ఉన్నాయో, ఎంతమంది టీడీపీ ఓట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర డేటా ఉంది. అలాగే టీడీపీ నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది, జనసేన నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది. ఇందులో డేటా చోరీ చేయడానికి ఏముంది? మాకు 4000 మంది జన సైనికులు వైజాగ్ నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఉన్న బొబ్బుల నియోజకవర్గం సంబంధించిన జన సైనికులు ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మా పార్టీ నాయకుడిగా మాకు ఉంటుందా లేదా? అది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్న జన సైనికులు వాళ్ళ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు మా ఓట్ బ్యాంక్ ఎంత అనేది మేము తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మాకు ఈరోజు 8600 మంది జన సైనికులు బొబ్బుల నియోజకవర్గంలో మాకు నేరుగా కాంటాక్ట్లో ఉన్నారు, క్రియాశీలక సభ్యులు ఉన్నారు. వీళ్ళందరి ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయో మాకు తెలిస్తే దాన్ని బట్టి కదా మాకు 25,000 ఓట్ బ్యాంక్ ఉందా, 30,000 ఓట్ బ్యాంక్ ఉందా మాకు తెలుస్తుంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు కూటమికి పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము పనిచేస్తాం. కానీ కూటమి తాలూకా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కొంతమంది షాడోలు, కొంతమంది కోవర్ట్లు పనిచేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరికీ సమాధానం తప్పనిసరిగా చెప్తాను. మేము సంయమనంతో ఉంటున్నామంటే మేము కూటమి ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఉంటున్నామని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి. వారం రోజుల కిందట జరిగిన ప్రెస్ మీట్కి వారం రోజుల తర్వాత ఎందుకు మేము స్పందిస్తున్నామంటే ఈ వారం రోజుల్లో మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేసాం, మేము చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేసాం. ఇక మీదట మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తాం. పార్టీ దృష్టిలో ఆల్రెడీ కొన్ని విషయాల్ని మేము పెట్టడం జరిగింది. మా జనసేన పార్టీ నాయకత్వం మాకు ఇచ్చే సూచనల మేరకు తప్పనిసరిగా మళ్ళీ ప్రెస్ ముందుకు వస్తాను. ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ ప్రాంతానికి కానీ మన బొబ్బిలి నియోజకవర్గానికి కానీ కీడు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెట్టి నిలబెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తాం తప్పనిసరిగా. అలాగే ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నామని అంటున్నారు. బ్లాక్మెయిల్ చేయడం అంట. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాం? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క పైసా మా సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని పెడుతున్నాం. ఇంకెవరిని మేము బ్లాక్మెయిల్ చేస్తాం? బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? వాళ్ళే పబ్లిక్గా వచ్చి ఫలానా వాళ్ళు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్తారు కదా. జనసేన పార్టీకి లేని భావజాలాన్ని దయచేసి అంటగట్టొద్దు. నిజాయితీ కలిగిన నాయకులు, నిజాయితీ కలిగిన జన సైనికులు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ఇక్కడ స్థానిక నాయకత్వం కోసం పనిచేస్తున్న జన సైనికులు ఉన్నారు. వాళ్ళందరినీ కించపరిచేలాగా ఎవరు మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా అరే మీకన్నా పెద్ద పెద్ద ఆసాములతోనే పోరాటం చేసి వచ్చిన వాళ్ళమి, మీరెంత, మీ బతుకులు ఎంత, మాకు రోడ్డు మీద పెట్టి బట్టలు ఇప్పి మీ బాగోతాలు బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
దయచేసి జాగ్రత్తగా ఉండండి. తప్పులు చేసిన మీరు వచ్చి ప్రెస్ మీట్ ముందు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకునేవాడు ఉండడు. నిజాయితీగా ఉంటున్నాం కదా, బాధ్యతతో ఉంటున్నాం కదా, పార్టీ మీద మమకారంతో ఉంటున్నాం కదా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అన్నీ భరిస్తామని చెప్పి మీరు అనుకుంటే తప్పనిసరిగా మా నుంచి మీకు తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మాకు జనసేన పార్టీ అనేది మాకు ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్. మా జనసేన పార్టీ నిర్మాణం, మా జనసేన పార్టీ కేడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు కాబట్టి మేము కాపాడుకుని తీరుతాం. మా పార్టీ నిర్మాణం మేము చేసి తీరుతాం. అది చేస్తూనే మా మిత్రపక్షమైన టీడీపీ అభ్యర్థికి శ్రీ బేబీనాయన్ గారికి మేము పని చేస్తాం అని పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి నేను ఒకే మాట చెప్తున్నాను. అదే మాట మీద ఉన్నాం ఈ రోజుకి కూడా. తప్పనిసరిగా మా పార్టీ నుంచి వచ్చే సూచనల మేరకు మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. ఆ ప్రెస్ మీట్లో ఎక్కడ ఏ తప్పులు జరిగాయి, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ బొబ్బుల నియోజకవర్గానికి ఎవరు తిరోగమనాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. బాబు పాలూరో లేకపోతే మా పక్కనున్న మా జన సైనికులందరూ కూడా ఈ నాయకత్వం అంతా కూడా ఏదో ఆసామాసిక రాజకీయాలు చేయడానికి ఇక్కడ రాలా. మేము సొంతంగా మాకు పర్సనల్గా కోల్పోయిన జీవితాలు చాలా ఉన్నాయి. మా కళ్ళారా చూసిన బాధలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం వెనుకబడతానికి కారకులు ఎవరో మా కళ్ళారా కనిపిస్తున్నారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరైతే ఏ నాయకత్వం అయితే బాగుంటుందో మాకు తెలుసు. కాబట్టే మేము బాధ్యతతో ఇన్నాళ్ళు పనిచేసాం. సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేసున్నాం. ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డు వెళ్ళినా జన సైనికుల కుటుంబాలు అక్కడ సంసిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నిలబెట్టడం కోసం మేము సంసిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అవి పాటించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అలాగే అధికార పార్టీ నుంచి కానీ లేకపోతే మిగతా పక్షాలు కానీ లేకపోతే ఎవరైనా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఏవైనా అవమానాలున్నా అనుమానాలున్నా దయచేసి మాకు కాంటాక్ట్ అవ్వండి. అవ్వండి. మేము నేరుగా మీడియా ముఖంగా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగే మనుషులం కాదు, తప్పు చేసే మనుషులం కాదు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మా ప్రాంతం మీద మాకున్న అభిమానంతో మేము ఇక్కడ ఉన్నాం. ఇంకొంతమంది అంటున్నారు నాన్ లోకల్ అని. ఎవడరా లోకల్, నాన్ లోకల్? మీరు ఎలా మాట్లాడితేనే 3 సంవత్సరాల కిందట నేను ఇక్కడికి వచ్చా. నేను బొబ్బుల్లో పుట్టాను, బొబ్బుల్లో పెరిగాను, బొబ్బుల్లో చదువుకున్నాను. బొబ్బుల్లో నాకు అనుబంధం ఉంది. బొబ్బుల్లో నా స్నేహితులు ఉన్నారు, నా కుటుంబాలు ఉన్నాయి. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్? నేను పుట్టింది బల్జిపేట మండలం మిత్తివలస. ఒకప్పుడు బొబ్బుల నియోజకవర్గంలో ఒక భాగం. ఈ రాజకీయ నాయకుల స్వార్థంతో రీబైఫిగ్రేషన్లో అది పార్థపురం నియోజకవర్గంలోకి వెళ్ళిపోతే నేను నాన్ లోకల్ అయిపోతానా? నేను ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ చదివింది నాన్ లోకల్ అయిపోతుందా? తెల్లారు లేస్తే రాత్రి పడుకునే వరకు నేను ఇక్కడే ఉంటున్నాను నా కుటుంబంతో. మీరు ఇలా మాట్లాడినందుకే నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కూడా కొనుక్కొని ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంత తెగిస్తే అంతవరకు వెళ్ళే మనుషులు మేము. ఒక్కసారి మాట తీసుకుంటే, ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం మా సర్వస్వం అడ్డుపెట్టి నిలబడే మనుషులు మేము. దయచేసి మా నిజాయితీని శంకించే కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ఇది ఒక ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ మా పార్టీ నుంచి సూచనలు వచ్చిన తర్వాత మీడియా మిత్రులందరికీ తెలియజేసి మీ సమక్షంలోనే ఎవరెవరు రోడ్డు మీద నిలబడాలో వాళ్ళని నిలబెట్టి తీరుతామని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.